నెంబర్ చేయాల్సి ఉంటుంది, ఇంక వేరే నెంబర్ ఏది చేయడం లేదు. అప్లికేషన్ నెంబరే మన క్యాండిడేట్ ఐడి నెంబర్ అవుతుంది. తర్వాత మిస్పర్సనలైజేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్, ఒక మనిషికి ఇంకో మనిషికి ఒక మనిషి అట్లా ఏమైనా పొరపాటున కనుక సపోజ్ 401 మాధురి పేరు బదులు అపర్ణ పేరు రాశారనుకోండి, మీ బాధ్యత. సెంటర్ మేనేజర్ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ ఇష్యూస్. తర్వాత బయోమెట్రిక్ డివైస్ ఆపరేషన్, సెంటర్ ఇన్ఛార్జిగా మీకు ఖచ్చితంగా బయోమెట్రిక్ మిషన్ ఎట్లా ఆపరేట్ చేయాలనేది మీ రెస్పాన్స్. ఇది విజిట్ షుడ్ హ్యాపెన్ ఫ్రీక్వెంట్లీ బై ది కన్సర్న్ ఇన్ఛార్జ్. ఇదేంటంటే ఇది యాక్చువల్లీ మా ఎల్ఈపీకి సంబంధించినటువంటి ఖచ్చితంగా మీరు ఫ్రీక్వెంట్. నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఎల్ఈపీ మా కమిటీ ప్లస్ మా ఎవరైనా సరే కాకుండా కూడా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆల్సో విల్ విజిట్ ది సెంటర్స్ అండి. మీరు వాళ్ళకి దయచేసి మా డేటా ఏదైనా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వండి, పర్వాలేదు, మనం ఏమి దాచుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని వాళ్ళు అడిగినప్పుడు 1కి 4 చెప్పద్దు, 1కి 1 చెప్పండి. 1కి 1 చెప్పకుండా ఉండొద్దు, చెప్పండి. ఇస్ ఓపెన్ ప్రోగ్రామ్ ఫర్ మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు కాబట్టి మనం ఆన్సర్ టు ఎవ్రీబడి. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మనకి దబాయించి అట్లా కాదు. ఏదైనా వచ్చి ప్రోగ్రామ్ చూస్తే చూపించండి, వాళ్ళని ఉపయోగించుకోండి, వాళ్ళ మొబిలైజేషన్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం. అట్లానే విజిటర్స్ బుక్ నిన్న మనం చెప్పుకున్నట్లు విజిటర్స్ బుక్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. విజిటర్స్ బుక్ మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళతో కూడా రాయించుకోండి. ఈ బయోమెట్రిక్ ఇష్యూస్ కొంచెం మీరు అందరూ చదివితే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అంటే ఇది టెక్నికల్గా కాకుండా ఈ చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు మీరుగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు లిస్ట్ ఇచ్చామండి, మీకు కన్సర్న్ నెంబర్ కూడా ఇచ్చాము. ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూస్ కనుక మిషన్ పూర్తిగా పోయింది చూడండి, ఛార్జర్ పోయింది, ఇప్పుడు ఎవరో ఇందాక వచ్చారు ఛార్జర్ పోయిందంట మేడం అని. ఛార్జర్ పోయినప్పుడు మీరు ఒక మెయిల్ పెట్టండి, ఛార్జర్ పనిచేయట్లేదు, మా బయోమెట్రిక్ పనిచేయట్లేదు అని. బయోమెట్రిక్ అటెండెన్స్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ పేమెంట్స్ జరగవు. మా మేడం గారు నాకు రోజు తిడుతున్నారు. అది ఒకసారి మాది మేడం గారి దృష్టికి తీసుకొద్దామని చెప్పేసి మరి అక్కడ లొకేషన్స్ లో పని చేయట్లేదా, మా దగ్గర పనిచేస్తుంది. మా దగ్గరకు వచ్చిన అన్ని మెషిన్స్ పర్ఫెక్ట్ గా డేటా వచ్చాయి, మీ సిమ్ కార్డ్స్ లోనే వచ్చాయి. ఒక 3-4 మెషిన్స్ మాత్రం సిమ్ కార్డ్స్ పని చేయట్లేదు. నేను అది రాసి పెట్టాను, లొకేషన్ రాసి పెట్టాను, షీట్ కూడా తీసుకొచ్చాను. 01 తర్వాత 170 ఈ 3 అంటే మాసంతో ఈ 3 సిమ్ కార్డ్స్ పని చేయట్లేదు. తర్వాత 814 అనే మిషన్ వచ్చేసి అడాప్టర్ పోయిందండి. 814 మిషన్ నెంబర్ రీసెట్ ఎలా చేస్తారండి మిషన్ ని? రబ్బర్ ప్యానెల్ ఉంటుంది. మీరు బయోమెట్రిక్ మెషిన్ లో మెషిన్ సీరియల్ నెంబర్ చూడేసే పద్ధతి చెప్తారండి. ఫస్ట్ ఇక్కడ మెనూ ఉంటదండి, మెనూ ఉందా? 0కి రైట్ సైడ్ లో మెనూ బటన్ ఉంటది. ఆ మెనూ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఐకాన్స్ వస్తాయి, ఒక 8 ఐకాన్స్ వస్తుంటాయి. యూజర్ మేనేజ్మెంట్ అని, కామ్ అని, సెట్టింగ్స్ అని వస్తుంటాయి. అందులో లాస్ట్ ఆప్షన్ ఉంటదండి, సిస్ ఇన్ఫో ఆప్షన్ ఉంటుంది. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లాస్ట్ లో 8ది. ఈ కర్సర్ ఇట్లా రైట్ సైడ్ కి తీసుకెళ్లి డౌన్ ఏరో కొడితే సిస్ ఇన్ఫో దగ్గరికి వెళ్తారండి, లాస్ట్ ఆప్షన్. అది నొక్కాలి. సిస్ ఇన్ఫోకి వెళ్ళిన తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేయండి. చేసే 2 సిలిండర్స్ వస్తాయి మీకు. ఓకే, 2 సిలిండర్స్ వచ్చిన తర్వాత ఓకే బటన్ ఉన్న రైట్ యారో ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు డివైస్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. అక్కడ సీరియల్ నెంబర్ అని 42 సిరీస్ తో ఒక నెంబర్ వస్తుంది, 13 డిజిట్ నెంబర్ వస్తుందండి. 426 or 427 సంథింగ్ ఉంది. ఆ నెంబర్ని నోట్ చేసి పెట్టుకొని వీలైతే ఒక పేపర్ మీద నంబర్ రాసేసి పైన స్టిక్ చేసేసుకోండి. ప్రతిసారి మీరు వెళ్ళి చూసేదానికన్నా ఒక పేపర్ మీద రాసి ఒక ప్లాస్ వేసేసుకుంటే ఎవరైనా చూసి ఇవ్వచ్చు. ఓకే బటన్ ప్రెస్ చేస్తే 2 సిలిండర్స్ వస్తాయి మనకి. యూజర్స్ అని ఒకటి, డివైస్ ఫోన్ ఒకటి వస్తుంది. అక్కడ రైట్ యారో ప్రెస్ చేయండి. రైట్ యారో ప్రెస్ చేస్తే అక్కడ మీకు డివైస్ సంబంధించిన సీరియల్ నెంబర్ మొత్తం అన్నీ ఉంటాయండి. సెకండ్ లైన్ లో మీకు సీరియల్ నెంబర్ ఉంటుందండి, 13 డిజిట్ నెంబర్ ఉంటుంది సెకండ్ లైన్ లో. ఆ నెంబర్ ని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. 13 డిజిట్ నెంబర్.
కాల్ సెంటర్ వాళ్ళు అడిగినప్పుడు మీరు ఆ నంబర్ చెప్తే చాలండి, వాళ్ళు మీకు ఏ సెంటర్ ఏంటి చెప్పేస్తారు. తర్వాత వాళ్ళు ఏ రకంగా సెట్టింగ్స్ చెప్తారో ఆ రకంగా మీరు సెట్టింగ్స్ చెక్ చేస్తూ వెళ్ళండి. లైక్ ఇందులో మీకు మెయిన్గా కామన్ ఉంటుందండి. యూజర్ మేనేజ్మెంట్ పక్కన కామన్ ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ మీరు మెనూకి వెళ్తే మెనూలో ఇందాక మనం 16 చూసాం కదండి, అలానే దాని పక్కన కామన్ ఒక ఆప్షన్ ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఆ కామ్లో సెట్టింగ్స్ ఏవి మార్చేయకపోకండి. అందులో ఏ సెట్టింగ్ మార్చినా కూడా మీ డేటా అనేది మీ సర్వర్కి వెళ్ళదు, అక్కడే ఆగిపోతుంది. సో ఈ పార్ట్ ఎవరు ముట్టకూడదు. అదొక్కటే వాడండి. అండ్ మా కాల్ సెంటర్ వాళ్ళు వచ్చిన గైడెన్స్లోనే మీరు ఆ కామ్ సెట్టింగ్స్లో వెళ్ళాలి, అంతకు వచ్చి వెళ్ళకూడదు. మీరు చేయాల్సిందంతా ఒక యూజర్ మేనేజ్మెంట్లో ఎన్రోల్ చేయడం, అటెండెన్స్ వేయడం, డివైస్ 16.4 నుంచి సీరియల్ నెంబర్ తీసుకొని రాసుకోవడం అంతే. Oh.